ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. తొలిసారి ఎమ్మెల్యే కావటంతో అవగాహన లేమితనంతో ఆయన చేస్తున్న పనులు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి విజయం సాధించగానే సదరు ఎమ్మెల్యే వైసీపీకి చెందిన నాయకుడి ఇంటిని కూల్చివేసి పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. డ్వాక్రా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు టీడీపీ ఎమ్మెల్యేపై ఉన్నాయి. మహిళలను అధికారికంగా 5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచి తన అధికార దర్పాన్ని ప్రదర్శించారాయన. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేకు చివాట్లు పెట్టడం కూడా జరిగింది. ఆయన తీరు మార్చుకొని ఎమ్మెల్యే వరుస వివాదాల్లో నిలుస్తున్నారు. ఇక ఇటీవలే ఎమ్మెల్యే కారణంగా టీడీపీ సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం చేయటం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చిట్టేల టీడీపీ సర్పంచ్ శ్రీనివాస్ను టార్గెట్ చేసి బూతులు తిడుతూ ఆయనకు సిగ్గుంటే సర్పంచ్గా ఉంటాడా, సర్పంచ్ కనబడితే చెప్పుతో కొడతానంటూ అసభ్యకర పదజాలంతో దూషించటం జరిగింది. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలా తమని టార్గెట్ చేయటంతో సర్పంచ్ ఫ్యామిలీ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే సర్పంచ్ శ్రీనివాస్ను ఇలా తిట్టడంతో ఆయన భార్య పిఆర్ఓ కవిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన రైతుల గురించి అసభ్యకరంగా మాట్లాడారు. రైతులను ఎమ్మెల్యే కుక్కలతో పోల్చారు. కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది, కానీ ఈ రైతులకు అది కూడా ఉండదనే విధంగా మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లే ధర్నాలు నిర్వహించారంటే నియోజకవర్గంలో పరిస్థితి ఎంతటి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేను భరించలేమని నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిను నియమించాలని, లేదంటే పార్టీ సర్వనాశనం అవుతుందని తిరువూరు టీడీపీ నాయకులు కొలికపూడిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు ఫిర్యాదు కూడా చేశారు. తీరు మార్చుకోవాలని ఇప్పటికే పలుమార్లు పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించినప్పటికీ ఎమ్మెల్యేలో ఎటువంటి మార్పు కనిపించటం లేదు. దీంతో ఆయనపై త్వరలోనే చర్యలు తీసుకోవటానికి పార్టీ అధిష్టానం రెడీ అవుతోందని తెలుస్తుంది.